శ్రమ సేవకుడైన యేసుస్వామి పవిత్ర నామమున మీకెల్లరికూ శుభములు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం వసంత కాలములో లెంటు కాలం వస్తుంది. లెంటు అనగా రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి చిగుర్చుట, రెండవది పుష్పించుట అని అర్థాలు ఉన్నాయి. చెట్లు చిగురించి పుష్పించుట, అట్లా మానవాళి దేవుని కొరకు ఈ విశ్వ మానవాళి చిగురించి ఈ లెంటు కాలములో పుష్పించాలి. ప్రియమైన వర్లారా, పాపభారముతో తల ఎత్తలేక కృంగిపోయిన విశ్వ మానవాళి ధైర్యంగా తలను పైకెత్తే సీజన్ ఈ లెంటు సీజన్. ఎందుకంటే నిత్య మరణానికి పాపి ఆహుతి కానక్కర్లేకుండా చాటేటువంటి కాలమే ఈ లెంటు కాలం. పాపబంధకాల నుండి శాశ్వతమైన విడుదలనిచ్చేందుకు దేవుడే మానవుడిగా ఏతించిన యేసుక్రీస్తు శిలువ పైన తన పవిత్ర రక్తం చిందించడం ద్వారా విశ్వమానవాళికి ఆధ్యాత్మిక వసంతాన్ని చేకూర్చిన కాలమే ఈ లెంటు కాలం. ఈ లెంటు కాలం అంతటిలో ముఖ్యాంశాలు మీ దృష్టికి తేవడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. యేసుక్రీస్తు మనస్థానమున ఉన్నాడు. 4 సువార్తల బోధ సారాంశం ఇదే. క్రైస్తవ మత సారాంశం అంతయు కూడా ఇదే. యేసుక్రీస్తు మనస్థానమున ఉన్నాడు. యేసుక్రీస్తు మన రక్షణార్థమై ఈ లోకానికి వచ్చాడు. ప్రత్యామ్నాయ మరణము మానవులకు అసాధ్యం. ఏ మానవునికి శక్తి చాలదు. తండ్రి అయిన దేవుడు సర్వశక్తి గలవాడు గనుక ఆయన ఒక్కడే చెయ్యగల సమర్థుడు. ఆయన కార్యాలు ఆశ్చర్యకరములు. మానవులమైన మనందరి జీవితం మీద మరణముద్ర ఉన్నది. యేసుక్రీస్తు దైవ మానవుడు, దివ్య పురుషుడు కనుక ఆయన మన పాపములను భరించాడు. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. అతని నలుగొట్టుటకు యెహోవా తండ్రికి ఇష్టమయ్యింది. పాపమెరుగని ఆయన మన కోసరము పాపిగా శిక్ష అనుభవించాడు అని యెషయా ప్రవక్త నోట దేవుడు పలికించిన ప్రవచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ కారణమును బట్టి మండలకాలమంతయు మనము అనుతాపముతో మన పాపములను గురించి పశ్చాత్తాపపడుచు మనము విలపించుచు దేవుని తట్టు తిరిగి కృపగల దేవుని ఆశ్రయించగలిగిన కాలం ఈ లెంటు కాలం. ఇది ముఖ్యాంశం. మనము భక్తుడైన యోబు గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనాన్ని నేను చదువుతాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను అని భక్తుడైన యోబు మాట్లాడిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుని ప్రత్యక్షతకు జవాబుగా యోబు పశ్చాత్తాపముతో తనను తాను దేవుని సముఖములో తగ్గించుకుంటూ ఉన్నాడు. పశ్చాత్తాపము అనే మాట పరిశుద్ధ దేవుని ఎదుట యోబు భక్తుడు తనను తాను తన నైతిక యథార్థతను కేవలం ధూళిగాను బూడిదగాను ఎంచాడు అని ఈ వచన భాగం ద్వారా మనము గ్రహించబద్దులమై ఉన్నాం. ప్రియమైన వారులారా, లెంటు ఆచరణకు పోప్ గ్రెగోరీ అనేటువంటి ఆయన ఆద్యుడు అని బైబిల్ పండితులు వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు. లెంటు ఆచరణను గురించి నేను మీతో మాట్లాడతాను. లెంటులో కొందరు ఉపవాసం చేస్తారు. పాత నిబంధన కాలంలో భోజనమును విసర్జించుట, మనస్సును చిన్నబుచ్చుకొనుట అనే అర్థమిచ్చు 2 పదములు ఉపవాసమును సూచిస్తూ ఉన్నాయి. క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితం పెద్ద ప్రవక్తలలో ఒకడైన
యెషయా ప్రవక్త యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో అర్థవంతమైన ఉపవాసమును గూర్చి ప్రవచిస్తూ వచ్చాడు. మీ ఖాళీ సమయాల్లో ఆ అధ్యాయాన్ని మీరు చదవండి. ఉపవాసము అనే పదం ఒక సంస్కృతానికి చెందినటువంటి పదం. ఇది రెండు ధాతువుల కలయిక. ఉప ప్లస్ వాసము, ఉపవాసము. ఉప సమీపమునందు తగ్గి, వాసము అంటే నివసించుట, నివసించుట. దేవునికి సమీపముగా తగ్గి నివసించుట ఈ సంస్కృతానికి చెందిన ఉపవాసము అనే పదము యొక్క భావమై ఉన్నది అని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా, ఈ లెంటు సీజన్లో కొందరు ఒక పూట, మరికొందరు బుధవారాలు, ఇంకొందరు శుక్రవారాలు, ఇలా వాళ్ళ అనుకూలాన్ని బట్టి, వారి పరిస్థితులను బట్టి, వారి యొక్క ఆరోగ్య స్థితిని బట్టి, అవసరాలను బట్టి వారు ఉపవాసాలు ఉంటారు. ఇది లెంటు ఆచరణను గురించి నేను మీతో మాట్లాడుతున్న మాటలు. ఇక్కడ ఒక సత్యాన్ని నేను మీకు స్పష్టంగా మీరు గమనించాలని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అదేమంటే, ఉపవాసం చేసేవారే సిసలైన విశ్వాసులని, ఉపవాసం చేసేవారే నీతిమంతులని, మిగతా వాళ్ళంతా అవిశ్వాసులని మనము తీర్పు తీర్చటానికి వీలు లేదు. ఉపవాసము కొందరి శరీరానికి అవసరం, నిరుపేదలకు అది అనివార్యం. ప్రియమైన వాళ్ళారా, ఉపవాసము వ్యక్తి విశ్వాసానికి ఏకైక సంకేతము కానే కాదు. అదొక ఆధ్యాత్మిక, మానసిక, శారీరక క్రమశిక్షణ విన్యాసం. నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. బాగా గుర్తుపెట్టుకోండి, ఉపవాసం ద్వారా కానీ, అది లేకుండా కూడా దేహాన్ని, మనస్సును అదుపులో ఉంచటం పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అది సాధ్యమే. దేవుని కృప ద్వారా అది సాధ్యమే అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. పాత నిబంధన చరిత్రను ఒకసారి మనము ఈ ఉపవాస చరిత్రలో జ్ఞాపకానికి తెచ్చుకుంటే, పాత నిబంధన కాలములో దేవుని ప్రత్యక్షత కొరకు సిద్ధపడు నిమిత్తము పాత నిబంధన కాలములో ఉద్దండులైన ప్రవక్తలుగా చెప్పబడిన మోషే, ఏలియాలు వారు దేవుని ప్రత్యక్షత కొరకు వారు ఉపవాసం ఉన్నారు. మోషే దేవుడిచ్చిన ధర్మశాస్త్రానికి ప్రతినిధి అయితే, ఏలియా ప్రవక్తలందరికీ ప్రతినిధిగా మనము గుర్తించవచ్చు. నిర్గమకాండం 34వ అధ్యాయంలో మోషే చేసిన ఉపవాసం మనం గమనిస్తాం. రాజులు మొదటి గ్రంథం 9వ అధ్యాయములో ఏలియా చేసిన ఉపవాసాన్ని మనము గమనిస్తాం. వారిద్దరూ కూడా దైవ ప్రత్యక్షత కొరకు వారు చేసిన ఉపవాసపు సిద్ధపాటును నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. రెండవది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు శోధనను ఎదుర్కోవడానికి ఆయన 30వ ఏట పరిచర్య ప్రారంభానికి ముందు ఆయన 40 దివారాత్రులు చేసిన అద్భుతమైన ఉపవాసం. మానవులెవ్వరికీ కూడా సాధ్యము కాని, అసాధ్యమైనటువంటి గొప్ప ఉపవాసం. దేవుడు సమర్థుడు గనుక ఆయన చేసిన ఉపవాసము మనము మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు 40 దివారాత్రులు చేసిన ఉపవాస కఠోర దీక్షను మనం గమనిస్తాం. మూడవది, నెహెమ్యా గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు మొదటి అధ్యాయం 4వ వచనంలో యెరూషలేము గోడలు పడిపోవును, యెరూషలేము ప్రాకారాలు పడిపోవును అని విన్నప్పుడు నెహెమ్యా చేసినటువంటి అద్భుతమైన ఉపవాసాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నాలుగవది, దేవుని సహాయం పొందటానికి అనేక మార్లు యూదులు వారు భక్తితో చేసిన ఉపవాసములు నేను మీ దృష్టికి తెస్తా ఉన్నాను. యజ్రా కాలములో, యజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనములో యజ్రా కాలములో దేవుని సహాయము కొరకు చేసిన ఉపవాసం.
ఎస్తేరు కాలములో దేవుని సహాయము కొరకు ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనములో చేసిన ఉపవాసాలు నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇక 5వది, తమ యొక్క పాపముల నిమిత్తము పశ్చాత్తాపముతో వారు దేవుని ప్రకటన విన్నప్పుడు నినివే పట్టణస్థులు వారు సంపూర్ణముగా రాజు మొదలుకొని సామాంతులేమి వారు ఉపవాసం ఉండి దేవుని ఉగ్రత నుండి వారు రక్షింపబడిన పరిస్థితులు మనము యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12, 13, 14 వచనాల్లో మనము చదువుతాం. గనుక ఉపవాస దీక్షలో మనము గమనించవలసిన సత్యం, విరిగి నలిగిన మనస్సుతో మనము దేవుని తట్టు తిరిగి మన వస్త్రములను కాక మన హృదయములను చింపుకుని మనము యెహోవా తట్టు తిరగాలి అనేది ఈ లెంటు కాలం మనలను పురింపజేస్తూ ఉంది. ఈ సీజన్లో, ఈ లెంటు సీజన్లో కొందరు మాంసాహారం, పూల అలంకరణ మానేస్తారు. అయితే ఇంటి ఖర్చులను అలా నియంత్రించి వారు ఆదా చేసిన డబ్బులతో మరికొంత కలిపి ఈస్టర్ పర్వదినము నాడు దేవునికి వారు కానుకగా సమర్పించటం అనేది అనాదిగా వాడుకలో ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రియమైన వారులారా, ఏది ఏమైనా ఈ క్రైస్తవ సదాచారాలు వ్యక్తి యొక్క ప్రచారం నిమిత్తము కానే కాదు అనే సత్యాన్ని మనందరము కూడా ఈ సందర్భంలో గుర్తించవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన వారులారా, ఈ సందర్భాన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆధ్యాత్మిక విలువలు, విశ్వాస జీవితంలో ఉండవలసిన ఆధ్యాత్మిక విలువలు, క్రైస్తవ వ్యక్తిత్వాన్ని గురించి మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయములో యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు మీరు గమనించాలని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రాముఖ్యంగా ఈ సందర్భానికి యేసుక్రీస్తు వారి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని అనే మాటలు యేసు ప్రభు వారు చెప్పిన మాటలు. రహస్యముగా మనము ఉండాలనే మాటలు, రహస్యమందు చూచు దేవునికి మనము కనపడాలి అనే మాటలు, యేసు మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అని మత్తయి సువార్త 6వ అధ్యాయములో 16వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చదువుతున్నప్పుడు ఆ మాటలు మనకు కనబడతాయి. ప్రియమైన వారులారా, గనుక ఈ లెంటు కాలములో అధిక ప్రాముఖ్యత నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. లెంటు ఆచరణలో 2 విషయాలు అధిక ప్రాముఖ్యతను సంతరించుకోవాలి. మొదటిది క్రీస్తు ప్రభుని శ్రమ, మరణ సంస్మరణ. ఆయన శ్రమలను మనము స్మరించాలి, ఆయన మరణాన్ని మనము స్మరించాలి, ఆయన జీవితాన్ని, ఆయన పరిచర్యలను మనము స్మరణకు తెచ్చుకోవాలి. ఇది మొదటిది. రెండవది, ఈ లెంటు ఆచరణలో రెండవ ముఖ్యమైనది, మానవులముగా మనము వ్యక్తిగతముగా పశ్చాత్తాపడాలి. రిపెంటెన్స్ అనే మాటకి ఒకటి పశ్చాత్తాపము, రెండవది మారు మనస్సు. కనుక ప్రియమైన వారులారా, ఈ సంక్షిప్త వివరణ మీకు దీవెనకరముగా ఉండగలదని నేను ఆశిస్తా ఉన్నాను. కనుక రండి, మనందరము కలిసి ఈ 2025 మార్చి 5వ తేదీ నుండి ఏప్రిల్ 19వ తేదీ వరకు ప్రతిరోజు జరిగే ఈ ధ్యాన కూడికలలో పాల్గొని దైవ దీవెనలు మనం పొందుకుందాం. అట్టి కృప, అట్టి ధన్యత, కృప కలిగిన దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దైవాశీస్సులు. మే గాడ్ బ్లెస్ యూ.